ఏ బండి చూసా డిస్క్ బండి బాబాయ్ గారు ఇట్లా బ్రేక్ వేసారంటే ఇటు వెనక్కి ముందు కూడా చూపిస్తున్నాడు. ఒరే నాయన ఈ నమస్కారం నీ ఎందుకు వెళ్ళిపోయా ఏం కాదు బాబాయ్ గారు అనుకున్నాను. జాగ్రత్తగా పోరా భూమి మీద కాస్త నా లోతుగా కట్టుకుంటా అని చెప్పాను. ఒకటి మళ్ళీ చూపిస్తున్నాడు డిస్క్ బండి బాబాయ్ గారు. ఏం చెప్తాను ఈ పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల మీరు వచ్చి ఉన్న ప్రమాదాలు. అంతేకాదు తినే ఆహారం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బయట పానీపూరి గీనీపూరీలు అవన్నీ తినగాకండి. అమ్మ పెట్టిన ఆహారం తినకండి. మంచి పెరుగుదల అవి ఇంట్లో అమ్మ చేసి పెట్టదు. చక్కగా ఆ ఆహారం తీసుకోండి. కృష్ణ పరమాత్ముడు ఏం తిన్నాడు? అమ్మ పెట్టిన పెరుగుదల తిన్నాడు. మంచి ఎర్రపాటి పెరుగుదల ఆయన అవసరమా? ఇప్పుడు ఏడుకొండల మీద ఉండే వెంకటరమణ ఏం తింటున్నాడు? పొద్దునే పెరుగుదల కావాలి ఆయనకి. ఈ లడ్లు చపాతీలు ఏం తీసుకోడు. అయా పెరుగుదల వచ్చిందా లేదా? కుండ వచ్చిందా లేదా? నేను గోకులంలో ఉన్నప్పుడు పెరుగన్నం తినేవాడిని. మా అమ్మాయి యశోదమ్మ పెట్టేది. మంచి ఎర్రాటి మీగడ పెరుగన్నం వెన్న నెయ్యి ఎన్ని స్నిగ్ధ పదార్థాలు మంచి పోషణ ఇచ్చే పదార్థాలు మంచి తేజస్సు ఇచ్చే పదార్థాలు ఇవి తినాలనుకుంటున్నాడు భగవంతుడు. ఆయన ఆరోగ్యం కూడా చెప్తాడు. ఆయన 17వ అధ్యాయంలో భగవద్గీత మీరు భగవద్గీత చదవాలి.